తహసీల్దార్స్ అందరికి మీరు అక్కడ ఎలా రాస్తున్నారు అది చెప్పండి. రాస్తే క్లారిటీ వస్తుంది కదా. దాంట్లో డాక్యుమెంట్స్ కూడా ఏం పెట్టలేదు. ఎవరు అమ్మారు ఎవరైనా తెలుసు. ఓకే, ఈ కేసు మీరు ఏం చూపిస్తున్నారు కదా, ఈ కేసు ఎలా ఉంది, ఇలా చేస్తాము సర్వే చేసి అదే ఏ యాక్షన్ మీరు ప్రపోజ్ చేస్తారు. అందుకే మీకు ఈ ఫామ్ ఇచ్చాము. ఫిల్ చేయకుండా పెట్టుకుంటే ఎలా చెప్పండి. ఈ కేసుకి ఏం చేశారు? చనిపోతే డెత్ సర్టిఫికేట్ అయిపోయింది. వాటి నుంచి ఇప్పుడు ఎవరి పేరు? ఆమె పేరు మీద, భార్య పేరు మీద. వారు ఒప్పుకోవట్లేదు, మనం చేయలేము, మీరిద్దరు సమ్మతితో రాసుకుని వస్తే మనం చేయగలుగుతాం. ఏమంటున్నా పిలిపించి మాట్లాడండి. అది ఈ రోజు వారికి ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఎవరు వీఆర్ఓ మీరు చెప్పండి. ఇంతమంది ఇక్కడ ఉన్నారు, వీరికి ఎలా వచ్చింది? ఆన్లైన్లో ఎప్పుడు ఎలా చేశాము? రికార్డు పరంగా ఎవరు ఉన్నారు? వాట్సాప్లో కొంతమందికి వచ్చింది మేడం, కొంతమంది కొనుగోలు చేసిన వాళ్ళు వాట్సాప్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఉన్న వారికి ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ వాట్సాప్ వచ్చింది, బట్ ఇక్కడ లేదు, కాగితాలు లేదు. అదే మేడం, ఇప్పుడు వాళ్ళు కొలతలు వేయించారు మేడం. వీళ్ళందరికీ నోటీసులు పెట్టి పిలిపించి అవుతుంది కదా. రెవెన్యూ సదస్సులు ఇక్కడ వస్తున్నారంటే మీరు ఏ రోజు వస్తారు ఏంటి వారికి మీరు ఇది చెప్పారా? ప్రాసెస్ ఏంటి అని చెప్పారా? చెప్పాను. ఆల్రెడీ 4లో ఎంజాయ్మెంట్ సర్వే చేయించుకున్నాను. ఈ 4లో మొత్తం కూడా 44 పెట్టాను. కానీ ఇక్కడ 580 ఇది ఒకసారి సర్వే చేసి ఎవరికైతే ఎంజాయ్మెంట్ ప్రకారం ఉన్నారో దాన్ని బేస్ చేసుకొని మనం నోటీస్ ఇచ్చి తీసేయాలి. సపోజ్ ఇప్పుడైతే కోర్టుకు వెళ్ళాము, వీళ్ళకి 7.5 సీట్లు చెప్పారు. సపోజ్ వీళ్ళందరికీ ఎంజాయ్మెంట్ సర్వే చేయాలి, ఆన్ గ్రౌండ్ చేసి ఎవరికైతే ఎక్స్టెంట్ తగ్గుతుందో వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కాగితాలు కూడా అడంగల్లో ఉందా? ఆ ఇయర్ ఫస్ట్ ఇయర్ 2021లో వాళ్ళ పేరు ఎంజాయ్మెంట్లో ఉంటే వాళ్ళ పేరు ఉంటుంది కదా. ఎంజాయ్మెంట్ అయితే ఉన్నారో అబ్జెక్షన్ అయితే ఎవరికి అబ్జెక్షన్ అయితే ఈరోజు వచ్చి వెళ్తున్నారు కాబట్టి వరకు మీకు మీ ప్రాబ్లం ఇది. ఇప్పుడు చూస్తే వేరు వాళ్ళు ఉన్నారు, మీకు సర్వే చేయాలి. సర్వే చేయడానికి ఈ రోజుకి మనం వస్తాము, సో డేట్ మీరు ఉండండి అని ఒక ఇది ఎన్రోల్మెంట్ అని చాలా పేర్లు నేను పర్సనల్ కూడా మేము ఇప్పుడు దగ్గర రాయలేదు. ఇప్పుడు వీళ్ళకి అయిపోయింది అనుకోండి మేడం. ఈరోజు రాచమల్లి పని అయిపోయింది. అయిపోతే వీఆర్ఓకి విలేజ్ సర్వీస్ కలిపి రివ్యూ మీటింగ్లా పెడతారు. మ్యూటేషన్స్ సపరేట్ చేస్తాం. దాంట్లో సర్వే ఇంక్లూడ్ అయితే ముందు సర్వేకి పంపించి సర్వే చేయవచ్చు. అప్పటికప్పుడే చేయడం ఏంటి? ఈ కేసు మీకు వచ్చింది, దీనికి ఫైనల్గా అందుకే మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. వీఆర్ఓ ఉన్నారు, మండల్ సర్వేర్ ఉన్నారు. మండల్ సర్వేర్ ఇక్కడే ఉన్నారు. ఓకే, విలేజ్ సర్వేర్ చేస్తున్నారు, వీఆర్ఓ విలేజ్ సర్వేస్ ఉన్నారు. ఈ కేసుకు మనం ఏం చేయవచ్చు? సర్వే చేయాలంటే సర్వే చూపిస్తాం. అదే ఇక్కడ రాయండి అంటున్నాను. వాట్ ఈస్ యువర్ రిమార్క్స్? ఈ కేసుకు వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్? అది మీరు ఇక్కడ రాసి వారికి చెప్తే మీరు రెవెన్యూలో యాక్షన్ తీసుకోవడానికి టేక్ టైం 30 days స్టాట్యుటరీ ఇది అన్నీ ఉంది. బట్ ఈ ప్రాబ్లమ్కు వాట్ ఈస్ ద సొల్యూషన్? వాట్ ఈస్ యువర్ ఎలా డయాగ్నోస్ చేసి ఉన్నారు? అర్థమైంది. అదే నేను దీంట్లో చేయమంటున్నాను. దీన్ని మీరు మళ్ళీ పెట్టుకుంటే ఇప్పుడు 2-3 కేసులు వచ్చి 4-5 days తర్వాత ఇంకా ఎక్కువ వేరే విలేజెస్ ఉన్నాయి. ద క్వాలిటీ దీనికి ఇస్తున్న టైం తగ్గిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 4 cases వచ్చి ఉన్నాయి. 4 cases లోతుకు వెళ్ళండి.
గివ్ డూ ఇంపార్టెన్స్ టు దిస్. ప్రతి ఒక్క దీనికి కూడా అదే చేయమంటున్నాను. మీరు ఇప్పుడు వారికి సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పలేదు తహసీల్దార్ గారు. డీటెయిల్డ్గా వెళ్ళండి. కావాలంటే మీ విలేజ్ సర్వేయర్ వారు వేదియారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వెళ్ళి చూసి రమ్మనండి. ఇదే ఈ విలేజే కదా, మీకు ఆ క్లారిటీ వస్తుంది. దాని ప్రకారం దీనికి ఎలా చేయవచ్చు అన్నది ఒక 1 పేజీకి రాయండి. ఇలా చేస్తాం, ఫస్ట్ స్టెప్, సెకండ్, దీంట్లో ఈ ప్రాబ్లం ఉంది. వారికే చెప్తే ఇంకా ఏదైనా డాక్యుమెంట్స్ కావాలంటే వెళ్ళి తీసుకురండి, ఈరోజే నేను చేస్తానని చెప్పేయండి. కాదు మీకు దీంట్లో క్లారిటీ రాలేదంటే యూ సెండ్ యువర్ విఆర్ఓ అండ్ విలేజ్ సర్వేయర్ టు ద ఫీల్డ్ వెళ్ళి లేకపోతే మీకు ఇంకా కొద్దిగా టైం పడుతుంది, డీటెయిల్డ్ ఎంక్వైరీ కొద్దిగా చేయాలంటే అదే రాయండి. దిస్ కేస్ నీడ్ డీటెయిల్డ్ ఎంక్వైరీ విచ్ మే నీడ్ some more days. ఈ 3 తప్ప మిగిలిన కూడా చేస్తున్నాం. ఇప్పుడే వచ్చారు. గతంలో లాస్ట్ ఆన్లైన్ 6 years బ్యాక్ అదే రిక్వెస్ట్ ఆన్లైన్ సర్వే నెంబర్ 87 వారి వెంకట అవన్నీ మీకు 40 సెంట్లు అమ్మిన వాళ్ళ పేరు ఉంది మేడం. వాళ్ళ భార్య మీరే చేయండి. హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ ద కేసెస్ ఇన్ భూమి మీద మీరే అనుభవంలో ఉన్నారు. వివాదాలు లేవు, కోర్టు కేసు కూడా లేవు. సరే, మేము ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టించి డిస్ప్లే గతంలో చేయలేదు మేడం. కుమ్మర మాన్యాలు ఇవన్నీ ఎవరు చేయలేదు. 360 రిలాక్స్ ఇచ్చబెట్టారు. ఎప్పుడు ఇచ్చారు? ఇరవై 3 సెంట్లు ఎట్లా వచ్చింది? మా నాన్న కాడి నుంచి వచ్చింది కూడా సేమ్ దీన్ని 2 కలిపి బాగుంటుంది. సర్వే చేయించుకున్నారు. ఇవన్నీ సర్వే చేశారు గతంలో. సర్వే వాటర్ అటు నుంచి పాత ఉంటుంది. దాంట్లో ఇంకొద్దిగా ఎక్స్టెంట్ అయితే వర్షం నీళ్ళు అదే ఇక్కడ బిఆర్ కాలువ మీరు ఇచ్చారు. బిఆర్ కాలువ బిఆర్ లాక్ వచ్చాక ఎన్ని ఇచ్చారు. దాన్ని చూసి ఆ వాటర్ని గులాబాలు ఇచ్చారు.